నమస్తే అండి. అమరావతి రియాలిటీ హబ్ స్వాగతం. ఈరోజు మనం ఒక లో కాస్ట్ వెంచర్ గురించి చెప్తాం. అది లొకేషన్ కూడా వివరిస్తాం. మీరు ఇప్పుడు ఇలా చూస్తుంటే ఇది NH65 అనమాట. ఇది ఛత్తీస్గఢ్ హైవే, అంటే భద్రాచలం వైపు వెళ్ళే ఛత్తీస్గఢ్ హైవే అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ఫీల్డ్ హైవే. విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళడానికి, ఖమ్మం నుంచి నాగపూర్ వెళ్ళడానికి గ్రీన్ఫీల్డ్ హైవే. దాదాపు ఖమ్మం వరకు కంప్లీట్ అయింది. ఖమ్మం నుంచి విజయవాడ మధ్య వర్క్ జరుగుతుంది అనమాట. ఇది 4 లైన్స్ గ్రీన్ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ జీకొండూరు దగ్గర మాత్రమే ఎంట్రీ ఉంది. విజయవాడలో బయలుదేరితే జీకొండూరు దగ్గర ఒకసారి ఎంట్రీ ఇచ్చారు. ఇది వెస్ట్ బైపాస్ నుంచి ఇలా స్టార్ట్ అయితే ఫస్ట్ ఎంట్రీ జీకొండూరు వస్తుంది. ఈ జీకొండూరులో ఇట్లా దిగితే ఇక్కడ జీకొండూరు దగ్గర ఈ ఛత్తీస్గఢ్ హైవే అనుకొని మన 200 మీటర్స్లో ఇక్కడే ఈ పాయింట్లోనే ఉంటుంది మన వెంచరు. జీకొండూరులో చాలా లో కాస్ట్ వెంచర్ ఉంది. 6500 ఇది గజం. ఈ జీకొండూరు నుంచి ఇలా వస్తే ఇబ్రహీంపట్నానికి 11 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి గ్రీన్ఫీల్డ్ హైవేకి 1 కిలోమీటర్. ఇంకా కొంచెం ముందుకు వచ్చారనుకో 2 కిలోమీటర్స్లో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కితే రాజధానిలో త్వరగా వెళ్ళిపోవచ్చు. అది ఒకటి. ఇప్పుడు NH30 నుంచి ఇలా ఇబ్రహీంపట్నం వచ్చి ఇలా ముందుకెళ్తే మూలపాడు దగ్గర రాజధానికి ఎంట్రన్స్ ప్లస్ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఇలా కూడా రాజధానిలోకి వెళ్ళవచ్చు. దీనికి రాజధానికి వెళ్ళడానికి చాలా షార్ట్ కట్. దగ్గరలో లో కాస్ట్లో రాజధానికి దగ్గరగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గర, మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గర 6 కిలోమీటర్లు ఇవతలే. ఎందుకంటే అవుటర్ రింగ్కి 6 కిలోమీటర్ లోపల ఉన్నాం మనం. ఇంత తక్కువ కాస్ట్లో ఈ ఏరియాలో ఇలాంటి వెంచర్ దొరకడం చాలా కష్టం. అందువల్ల ఇది మంచి లొకేషను. అందులో హైవేకి 200 మీటర్స్లోనే మన వెంచర్ ఉంది. ఫ్యూచర్లో మంచి కమర్షియల్గా కూడా ఉపయోగపడింది. అందువల్ల కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి, త్వరపడండి. ఇలాంటి మంచి వెంచర్లు, చిన్న తక్కువ బడ్జెట్లో వెంచర్లు మేము చూపిస్తూ ఉంటాం. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.